మేము యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు చేస్తాం, యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు, సిగ్గు లేకుండా ట్యాగులేసి తిరుగుతున్నారు. అది దేవుని నామాన్ని అవమానపరిచి దేవుని మహిమను దొంగిలించడం తప్ప మరోటి కాదు. వాళ్ళ మీద విశ్వాసం పెట్టేలా చేసుకుంటున్నారు తప్ప ప్రభువు మీద విశ్వాసం ఉంచడానికి వాళ్ళు ప్రయాసపడట్లేదు. వాక్యం చెప్పడం మానేసి వేదిక మీద ఇవే చిల్లర పనులు ఎక్కడ చూసి. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి. యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు లేడు. మన ప్రభువు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలవాడు. ఆయనే పక్కన పెట్టేశాడు. అరే నాయన, అద్భుతాల వల్ల మీరు మారర్రా, మారు మనసు రాదు మీకు ఎప్పుడు వస్తుంది మారు మనసు? నా యందు మీరుండండి, మీ యందు మాటలు ఉంచుకోండి, అప్పుడు మీకు మారు మనసు వస్తుంది. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు నేను చేస్తాను. దిస్ ఈస్ ద రూల్ ఫర్ ఆల్. ఆయన దాటిపోయే అద్భుత కార్యాలు అయితే ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎన్నడు చివరికి యేసుక్రీస్తు రాకడ వరకు ఎవడు చేయలేడు. ఆయన దాటిపోయి ఆయన క్రిందే ఎవడైనా చేయాలి తప్ప ఆయన పైన నేను ఇంకా గొప్ప కార్యాలు చేస్తానని ఎవడు చెప్పినా అది అబద్ధమే.